హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మనం స్టాక్ మార్కెట్లో ట్రేడర్గా ఉన్న, ఇన్వెస్టర్గా ఉన్న, మార్కెట్లో మనం చూసేది మనం ఒక మంచి వాల్యుయేషన్లో స్టాక్ని కొందాం అనుకుంటాం. సో ఇలా మీరు ట్రేడింగ్ చేస్తున్నా లేదా ఇన్వెస్టింగ్ చేస్తున్నా, మీరు ఏదైతే ఆప్షన్ మీరు చూస్ చేసుకుంటారో దాంట్లో మీరు ఎక్సెల్ చేయడం కోసం మీరు ఒక మంచి సపోర్ట్ లెవెల్లో మీ ట్రేడ్ని ఇనిషియేట్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి దాని యొక్క డెక్స్3 ప్లాట్ఫామ్లో మనం ఆటో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో ట్రేడ్ చేయగలిగిన ఒక ఆపర్చునిటీ ఉంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం దాని యొక్క డెక్స్3 ప్లాట్ఫామ్లో మనం వాల్యూమ్ ప్రొఫైల్ని ఎలా యూస్ చేయాలి అన్న విషయాన్ని అబ్జర్వ్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దీనికోసం నేను దాని యొక్క డెక్స్3 ప్లాట్ఫామ్కి లాగిన్ అవుతున్నాను. సో దాని యొక్క డెక్స్3 ప్లాట్ఫామ్ మనకి 3 డిఫరెంట్ మోడ్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీన్ని మీరు విండోస్లో అండ్ మ్యాక్ ఓఎస్లో అండ్ ఒకవేళ మీరు కనుక కావాలి అనుకుంటే డైరెక్ట్గా వెబ్ ప్లాట్ఫామ్లో కూడా యాక్సెస్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ నేను dex.dun.co అన్న సైట్ నుంచి ఇక్కడ డెక్స్3 ప్లాట్ఫామ్లోకి లాగిన్ అవుతున్నాను. దాని యొక్క డెక్స్3 ప్లాట్ఫామ్కి మనం లాగిన్ అయిన తర్వాత మనం ఏదైతే స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ స్టాక్కి సంబంధించిన ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నేను దీన్ని సెన్సెక్స్ ఫ్యూచర్స్లో అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. సో సెన్సెక్స్ యొక్క కాంట్రాక్ట్లో ఏప్రిల్ ఫ్యూచర్ని మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేద్దాం. అండ్ సెన్సెక్స్ యొక్క ఈ కాంట్రాక్ట్ని మనం గమనించినప్పుడు సెన్సెక్స్ కాంట్రాక్ట్ మనకి ఇక్కడ ఒక అప్ ట్రెండ్లో రావడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఒకవేళ మీరు ట్రేడ్ ఇనిషియేట్ చేద్దాం అనుకున్నది 15 minutes కాంట్రాక్ట్లో మీరు ఇనిషియేట్ చేద్దాం అనుకున్నారు. అండ్ ఇక్కడ మీరు ప్రొఫైల్ అన్న ఆప్షన్ని సెర్చ్ చేయడం ద్వారా మీకు ఇక్కడ 2 డిఫరెంట్ వాల్యూమ్ ప్రొఫైల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో వాల్యూమ్ ప్రొఫైల్లో ఫిక్స్డ్ రేంజ్ అండ్ వాల్యూమ్ ప్రొఫైల్లో విజిబుల్ రేంజ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో విజిబుల్ రేంజ్లో మనం ఎప్పుడైతే చూస్ చేస్తామో ఆన్ చార్ట్ మనకి ఎంతవరకు అయితే చార్ట్స్ అండ్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయో ఆ పర్టికులర్ రేంజ్ వరకు ఏదైతే వాల్యూమ్ ప్రొఫైల్ ఉంటుందో దాన్ని మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. బట్ వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్ మనం ఎప్పుడైతే ఫిక్స్ చేస్తామో ఆ పర్టికులర్ చార్ట్కి సంబంధించి ఆ టైం ఫ్రేమ్లో ఏదైతే వాల్యూమ్ ప్రొఫైల్ ఉంటుందో అది మనకి ఇక్కడ నుంచి డిస్ప్లే అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్ని డైరెక్ట్గా ఆన్ స్క్రీన్ యాడ్ చేసుకుందాం. అండ్ ఆన్ స్క్రీన్ యాడ్ చేశాక మిగతా ఇండికేటర్స్ లాగా మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఇండికేటర్ అనేది చూపించడం జరగదు. అండ్ ఎప్పుడైతే మనం ఆన్ చార్ట్ మనకు కావాల్సిన హై అండ్ లోస్ని మనం మార్క్ చేసుకుంటామో అప్పుడే మనకి ఇక్కడ నుంచి వాల్యూమ్ ప్రొఫైల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ 15 minutes టైం ఫ్రేమ్లో మనం ఇక్కడ నుంచి గమనించినప్పుడు ఈ పర్టికులర్ బార్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో హయ్యెస్ట్ వాల్యూమ్ ఎక్కడైతే జరిగిందో ఆ పర్టిక్యులర్ బార్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినప్పుడు హైయెస్ట్ వాల్యూమ్ అన్నది 73,669 దగ్గర మనం ఇక్కడ నుంచి జరగడానికి గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనం దీన్ని 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్న సపోర్ట్గా ఇక్కడ నుంచి మార్క్ చేద్దాం. అండ్ అగైన్ వాల్యూమ్ ప్రొఫైల్ని నేను డిఫరెంట్ టైం ఫ్రేమ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ వాల్యూమ్ ప్రొఫైల్ని మనం ఇక్కడ నుంచి 1 hour చార్ట్ మీద అబ్జర్వ్ చేద్దాం. అండ్ 1 hour చార్ట్లో మనం రీసెంట్ లో అండ్ హైని మార్క్ చేసినప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రావడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకు అది 1 hour వాల్యూమ్ ప్రొఫైల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఆన్ చాట్ 15 minutes వాల్యూమ్ ప్రొఫైల్ కనిపిస్తుంది. అండ్ 1 hourకి సంబంధించిన వాల్యూమ్ ప్రొఫైల్ కూడా కనిపిస్తుంది. అండ్ షార్టర్ టైం ఫ్రేమ్స్లో ఉన్న వాల్యూమ్ ప్రొఫైల్ని కూడా మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేద్దాం. అండ్ 5 minutesకి సంబంధించి మనం ఇక్కడ రీసెంట్ లో అండ్ హైని ఇక్కడ నుంచి మార్క్ చేద్దాం. అండ్ ఇక్కడ నుంచి మనం మార్కెట్లో చూసినప్పుడు మార్కెట్ మనకి అప్రాక్సిమేట్గా 78,333 దగ్గర 5 minutes టైం ఫ్రేమ్లో దాని యొక్క లెవెల్ని మార్క్ చేయడం చూస్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి మనకి వాల్యూమ్ ఏదైతే హైయెస్ట్ పాయింట్లో జరిగిందో ఈ పర్టికులర్ డేకి సంబంధించి డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో మనకి వాల్యూమ్ అన్నది ఎక్కడెక్కడ హైయెస్ట్ మొమెంటం పిక్ చేసిందో మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఈ ఓవరాల్ సినారియోని మనం గమనించినప్పుడు మనకి 1 hour టైం ఫ్రేమ్లో వస్తున్న సపోర్ట్ అనేది చాలా క్రూషియల్ సపోర్ట్గా మనం గమనించవచ్చు. అండ్ 5 minutes టైం ఫ్రేమ్లో మనకి ఏదైతే వాల్యూమ్ ప్రొఫైల్ కనిపిస్తుందో ఆ వాల్యూమ్ ప్రొఫైల్ని మనం లీస్ట్ పాసిబుల్ సపోర్ట్గా మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇలా మనం ఏదైతే హైయెస్ట్ టైం ఫ్రేమ్లో ఉంటున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటాయో వాటిని మనం మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్గా గమనించుకుంటూ మనం ఏదైతే ట్రేడ్స్ మనం తీసుకుందాం అనుకుంటున్నామో ఆ ట్రేడ్స్లో రీట్రేస్మెంట్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక మంచి ట్రెండ్ అండ్ డైరెక్షన్లో మనం ఉండే ఆపర్చునిటీ మనకి ఈ వాల్యూమ్ ప్రొఫైల్ వల్ల ఉంటుంది. అండ్ మనకి తెలుసు వాల్యూమ్ ఎక్కడైతే హైయెస్ట్గా జరుగుతుందో ఆ పర్టికులర్ లెవెల్ని దాటి ఎప్పుడైతే మార్కెట్ ట్రేడ్ అవుతుందో ఒక బుల్లిష్ మూవ్ని అండ్ వాల్యూమ్ ప్రొఫైల్ కింద ఎప్పుడైతే మార్కెట్ ట్రేడ్ అవుతుందో అక్కడ నుంచి మార్కెట్ కొంత బేరిష్గా ఉండడానికి కూడా మనం చాలాసార్లు గమనిస్తాం. అండ్ ఈ వాల్యూమ్ హింట్స్ని అండ్ డే టైం ఫ్రేమ్ అండ్ 15 minutes 1 hour టైం ఫ్రేమ్స్లో మనకి వస్తున్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో అండ్ ఈ వాల్యూమ్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో
ఈ వాల్యూమ్ ప్రొఫైల్స్ని మనం డైరెక్ట్గా ఆన్ స్క్రీన్ మార్చేసుకొని అండ్ ఒకసారి మార్కెట్ మనకి ఈ పర్టికులర్ లెవెల్స్లో ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుంటుంది అన్న సిచ్యువేషన్ని మనం గమనిస్తామో అలాంటి సందర్భాల్లో మనం రీట్రేస్మెంట్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవడం ద్వారా ఇక్కడ నుంచి ఒక మంచి ఎడ్జ్ చూసే అవకాశం ఉంటుంది. అండ్ ఏవైతే మనకి రెగ్యులర్ మూవింగ్ యావరేజెస్ అండ్ నార్మల్ ఇండికేటర్స్ ఉంటాయో ఆ ఇండికేటర్స్తో కంపేర్ చేసినప్పుడు మనకి పాస్ట్లో ట్రేడర్స్ ఎక్కడైతే స్ట్రక్ అయిన పాయింట్ ఉంటుందో ఆ స్ట్రక్ అయిన పాయింట్ దగ్గర మనం ఈ వాల్యూమ్ ప్రొఫైల్ రేంజ్ని ఐడెంటిఫై చేయడం ద్వారా మనం డెఫినెట్గా ఒక మంచి ఎడ్జ్ చూసే అవకాశం ఉంటుంది. అండ్ ఈ వాల్యూమ్ ప్రొఫైల్ని మనం జస్ట్ లైన్గా లిమిటెడ్గా కాకుండా ఏవైతే స్టాక్స్ ఉంటాయో ఈ స్టాక్లో ఆల్మోస్ట్ ఈక్వల్ రేంజ్ వస్తున్న బార్స్ ఎప్పుడైతే ఉంటాయో వాటిని మార్క్ చేసుకోవడం ద్వారా మనం మరికొంత ఎడ్జ్ చూసే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి నేను దివీస్ ల్యాబొరేటరీస్ అన్న స్టాక్ని మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేద్దాము. అండ్ దివీస్ ల్యాబొరేటరీస్కి సంబంధించి మనం డే క్యాండిల్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేద్దాము. అండ్ 1 డే టైం ఫ్రేమ్లో మనం ఇక్కడ గమనించినప్పుడు మనకి అది ఒక అప్ ట్రెండ్ రావడాన్ని చూస్తున్నాము. అండ్ ఈ వాల్యూమ్ ప్రొఫైల్ని నేను ఇక్కడ నుంచి మార్క్ చేస్తున్నాను. అండ్ మనకి తెలిసినంత వరకు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లో అండ్ ఇక్కడ ఒక హైని మార్కెట్ ఫామ్ చేయడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే హైయెస్ట్ వాల్యూమ్గా మనకి ఇక్కడ కనిపిస్తుందో ఆ పర్టికులర్ లెవెల్ని మనం మార్క్ చేసుకోవడం ద్వారా ఇక్కడ నుంచి ఒక సపోర్ట్గా అండ్ ఒకసారి రీట్రేస్మెంట్ మనకి ఇక్కడ నుంచి తీసుకోవడాన్ని గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే మార్కెట్ దాని కింద ట్రేడ్ అవుతుందో ఒకవేళ మనం రీట్రేస్మెంట్ ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నప్పుడు అదే పాయింట్ మనకి రీట్రేస్మెంట్గా అండ్ ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేస్తుందో అక్కడ నుంచి ఒక పాజిటివ్ మొమెంటమ్గా చూసే ఆపర్చునిటీ మనకి ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ నుంచి ఉంటుంది. సో ఈ వాల్యూమ్ ప్రొఫైల్కి సంబంధించి మీరు ఇలాంటి స్ట్రాటజీస్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.